నమస్కారం. ఈ ఫిబ్రవరి నెల ఈ మన కర్కట రాశికి మన జాతకము చిలక జ్యోతిష్యం వల్ల ద్వారా మనము తెలుసుకుందాం. ఈ కర్కట రాశి ఎలా ఉన్నదో మనం తెలుసుకుందాం. చూడు రామచిలక, ఈ ఫిబ్రవరి నెల ఈ కర్కట రాశికి జాతకం ఎలా ఉన్నది చూడు. రాధాకృష్ణ. కర్కట రాశి అంటే ఎలా ఉన్నదంటే ఖర్చు మాత్రం 8 ఉన్నది, ఆదాయం మాత్రం 4 ఉన్నాయి. ఖర్చులు కూడా బాగానే ఉన్నది కర్కట రాశికి. కానీ కర్కాటం అంటే ఎవరి చేతులు చిక్కేది లేదు, ఎవరి చేతులు దొరికేది లేదు. కదలడు వదలడు. కానీ ఏదైనా స్థానంలో మాత్రము నిలబెట్టే పనులు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. అదృష్ట సంఖ్య మాత్రం 6. కానీ గుణం కూడా చూడాలంటే చాలా మంచి గుణమే, కానీ చెడు గుణం అనేది కాదు ఇది కర్కట రాశి. ఇప్పుడు అంకెల మీద ఎంత ఉన్నదంటే 10వ స్థానంలో మాత్రము గురువు నడుస్తుండు, 5వ స్థానంలో శని నడుస్తుంది. అంటే గురు స్థానం మాత్రం మంచిగానే నడుస్తుండు. కానీ ఇప్పుడు కర్కట రాశికి మాత్రము ఇప్పుడు ఏదైనా పని చేయాలనుకున్నా కానీ ఆ పని కూడా పట్టుకుంటే పని శుభ్రంగా జరుగుతుందన్నమాట. కొంత డబ్బు కూడా రావాల్సి ఉంటే కూడా డబ్బు కూడా వస్తుంది. కానీ శత్రువులు పోయి కూడా మిత్రులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇల్లు కట్టని వాళ్ళు కూడా ఇల్లు కట్టే యోగ్యత కూడా ఉంది. కానీ ఇప్పుడు ఏదైనా డబ్బు కూడా రావాలంటే డబ్బు కూడా వస్తుంది. కానీ కర్కట రాశికి మాత్రం బుధవారం రోజు నాడు ఏదైనా పని మాత్రం కొత్త పనులు కూడా ఏది చేసినా పనులు కూడా శుభ్రంగా నిలబెడతాయన్నమాట. కానీ మనసులో మాట అనుకున్న పని కూడా జరుగుతుంది, మనసులో శాంతం కూడా అవుతుంది. కానీ ఆరోగ్యంలో కొంత బాధపడ్డ వాళ్ళు కూడా ఆరోగ్యం కూడా చాలా మంచిగానే ఉంటుందన్నమాట. కానీ కొన్ని ఇబ్బందులు కూడా బాగా పడే రోజులు కూడా రాసినాయి. ఇది ఊరిలో కొంత డబ్బు నష్టము, పని నష్టం, ఆరోగ్య నష్టం, ప్రాణగండము అలాంటివి కూడా దాటినాయి. కానీ ఇప్పుడు అన్నదమ్ములు బంధు బలగంతో కూడా గొడవలు పడ్డా కానీ వాళ్ళంతా వాళ్ళైతే దూరం ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ కర్కట రాశికి ఫలితాలు దక్కాలనుకుంటే అక్కడ పోయి ఈ కర్కట రాశికి ఇప్పుడు మంచి స్థానం అనేది వచ్చిందన్నమాట. ఇప్పుడు ఏదైనా పని పెట్టుకుంటే పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి. అనుకున్న పనులు జరిగి మళ్ళీ ఉద్యోగం గురించి కూడా బాధపడ్డ వాళ్ళు ఉంటే ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు అయితే నడుస్తాయి. కానీ ఇప్పుడు మళ్ళీ విదేశ ప్రయాణం చేయని వాళ్ళు కూడా విదేశ ప్రయాణం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ అక్కడి నుంచి కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా కొంత సుఖశాంతం అనేది కలుగుతుంది. మళ్ళీ విదేశం పోయిన వాళ్ళు కూడా అక్కడ కూడా ప్రశాంతం అనేది కలుగుతుంది. ఇప్పుడు ఎలాంటి ఏం దోషము లేదు, ఎలాంటి దరిద్రం లేదు. అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగి మనసులో మాట నిలబెట్టుకుంటారు. కానీ ఏదైనా కానీ ఖర్చులు కూడా బాగా తగ్గిపోతాయి. కానీ ఇప్పుడు ఏదో ఒక మార్కెటింగ్ పెట్టుకున్నా ఆ పని కూడా శుభ్రంగా అవుతుంది. కానీ ఇప్పుడు ఈ ఇల్లు కనాలనుకున్నా, కట్టుకోవాలనుకున్నా, డబ్బుల గురించి కూడా ఆలోచించిన ఆ పని కూడా ఈ కర్కట రాశికి చాలా ఫలితం అనేది తగ్గుతుందన్నమాట. కానీ డబ్బు కూడా ఎంత నిదానంగా చేసుకుంటే అంత శుభంగా జరుగుతుంది. కానీ డబ్బు కూడా చేతులు కూడా నిలబడే అవకాశాలు కూడా ఉన్నాయి. లక్ష్మిలో బాధపడే వాళ్ళు కూడా కొంత ఏదైనా లక్ష్మి మీద ధరించి కానీ మీరు ఎంత పుణ్యక్షేత్రం కట్టుకుంటారో అంత శుభం అనేది కలుగుతుంది. మీరు ఏదైనా పని పెట్టుకుంటే మీ పని మాత్రము బుధవారం రోజు ఏదైనా పని పెట్టుకోండి, మీ పని మాత్రం శుభ్రంగా జరుగుతుంది. ఇది పుట్టింది కూడా రావణుడు పుట్టింది రాశి, కానీ ఎవరికి తల వంచేది ఉండదు. ప్రేమ అభిమానం చూపుకొనే వస్తారు. చిన్నల మాట కూడా వింటారు, పెద్దల మాట కూడా వింటారు, అందరి మాట వింటారు, ఒకరి మాట వినుకుంటూ వస్తారు. పళ్ళు కూడా శుభ్రంగా నిలబడి అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. కానీ ఇప్పుడు మొత్తానికి మాత్రం సీట్ వచ్చే అవకాశం కూడా ఉండేది. డాక్టర్ వాళ్ళకి ప్రమోషన్లు కూడా నడుస్తాయి. కానీ బిజినెస్లు కూడా ఎలాంటి ఏం నష్టం అనేది రాదు. కానీ పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మళ్ళా మీరు ఏదైనా ప్రయాణం కూడా చేయాలనుకుంటే ఆ పని కూడా సిద్ధంగా జరుగుతుంది. కానీ ఎవరితో తగాదులు పెట్టినా, ఎవరితో గొడవ పెట్టినా, కోర్టు వ్యవహారమైనా ఏదైనా పోలీస్ స్టేషన్ కోర్టు కట్టయినా మీ మాట గెలిచేదైతే కంపల్సరీగా నడుస్తుంది. కానీ నమ్మిన పనులు జాతకుల పనుల్లో ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు ఎలాంటి ఏం దెబ్బ అనేది లేదు, లోతు అనేది లేదు. ఇప్పుడు చంద్రగ్రహణం మాత్రం బాగుందంటే చంద్రదశలో నడుస్తుండ్రు. ఇప్పుడు ఏదైనా శాంతి గొప్పతనమే మంచితనమే నడుచుకుంటారు. కానీ చెడు స్థానం మాత్రం నడిచే అవకాశాలు లేవు. ఇప్పుడు కర్కట రాశికి పళ్ళన్నీ శుభ్రంగా నిలబెడతాయి. మనసులో అనుకున్న మాట కూడా నిలబడుతుంది. అంటే శత్రువులు పోయి కూడా మిత్రుల అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి.
కానీ ఇప్పుడు ఎలాంటి ఏం జాతకంలో ఎలాంటి దోషం లేదు, ఇప్పుడు ఎలాంటి దరిద్రం లేదు. అన్ని పళ్ళు శుభ్రంగా నిలబడి, కానీ చిన్నతనంలో ఉన్నది ఏదైనా కానీ గుణము చిన్న వయసు నుంచే గుణము, జ్ఞానం అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఎలాంటి డబ్బులో నష్టము రాదు, పనిలో నష్టము రాదు, మంత్రాలు, తంత్రాలు ఎలాంటివి ఏమి నడవాయి. దయ్యం, భూతం ఏం కనిపించదు. మనసులో మాట, అనుకున్న మాట ఖచ్చితంగా జరుగుతుంది. మనసులో శాంతం అవుతుంది. కానీ ఏదన్నా ఎండ చూడరు, వాన చూడరు, చలి చూడరు. 3 కాలాలు కూడా భరించుకుంటా, కష్టం చేసుకుంటా, వసుకుంటా ఉంటారు. మీరు ఎంత సంపాదన చేస్తారో ఆ సంపాదన కూడా మిలిగే అవకాశం కూడా ఈ కర్కట రాశికి మాత్రం చాలా బాగుంది. అనుకున్న పనులు శుభ్రంగా నెరవేరి, అనుకున్న పనులు జరిగి మీరు కాళ్ళ మీద నిలబడే రోజులు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. కానీ భార్యాభర్తలు కూడా విడిపోయిన వాళ్ళు కూడా ఉంటే మళ్ళీ కలుసుకునే అదృష్టం కూడా ఖచ్చితంగా ఉన్నాయి. మళ్ళీ పిల్లలు గాలిలో కూడా పిల్లలు అయ్యే అవకాశాలు కూడా నడుస్తాయి. ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటుంది. కానీ ఈ కర్కట రాశికి మాత్రము రెడ్ కలర్ బట్ట మాత్రం వాడవద్దు, ధరించొద్దు. చాలా మంచిది కాదు. కానీ ఏదైనా కానీ ఇప్పుడు జంతువులకి ఏదైనా వస్తువులు కూడా తినబెడితే కూడా మీకు అంత మోక్షం అనేది కలుగుతుంది. మీరు ఒక యాత్ర కూడా వెళ్ళినా కానీ మీ పని కూడా శుభ్రంగా నెరవేరుతుంది. మీరు ఏదైనా కానీ దుర్గమ్మ కానీ, వెంకటేశ్వరు కానీ, మీరు ఏ మనసులో ఏ దేవుని మీరు వెళ్తారో ఆ పని కూడా శుభ్రంగా నెరవేరుతుంది. ఆ దేవుని ప్రకారంగా కూడా మీకు సుఖశాంతం అనేది కలుగుతుంది. కుటుంబంలో మనశ్శాంతి అవుతుంది. ఇప్పుడు ఇల్లు కట్టని వాడిని కూడా ఇల్లు కట్టాలనుకుంటే ఇల్లు కూడా కట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ పోయినా నమ్మిన పని, అనుకున్న పని జరుగుతుంది. శత్రువు దెబ్బ కూడా దాటిపోయింది. ఇప్పుడు మీ వస్తువు అంటే మీ చేతులు ఏదో ఒకటి ధరించుకొని ఏదో ఒకటి తీసుకోవాలనుకున్న మీ పనులన్నీ శుభంగా నిలబెడతాయి. ఆహ్వానమైనా కానీ గోల్డ్ అయినా కానీ ఏదైనా కానీ ఏదో ఒక వస్తువు తీసుకోవాలనుకున్న మీ పని శుభ్రంగా అవుతుంది. ఎలాంటి నష్టం కాదు. ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు కూడా బిజినెస్ కూడా బాగా ఆదాయం కూడా బాగా నడుస్తుంది. ఖర్చులు కూడా బాగా తగ్గిపోతాయి. మనసులో శాంతం అవుతుంది. అనుకున్న పనులు ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు ఏదైనా కానీ మంచి రోజులే ఉన్నాయి. ఇప్పుడు కర్కట రాశికి మాత్రం ఇప్పుడు ఎలాంటి నష్టం అనేది లేదు. అదృష్ట సంఖ్య 2. అనుకునేవి మాత్రం మంచిగానే జరుగుతాయి. ఇప్పుడు ఏం పర్వాలేదు. కానీ మొత్తానికి మాత్రం ఎవరికీ తల వంచేది అయితే ఉండదనే మాట. కానీ బుధవారం రోజు ఏదైనా పని పెట్టుకోండి. మీ పని అంతా శుభ్రంగా జరుగుతుంది. నమస్కారం.